హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్వీట్ నేర్చుకుందాం. అదేంటంటే గోధుమ పిండితోటి కొంచెం ఉప్పు, ఆయిల్, గోధుమ పిండి తీసుకొని అందులో వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. తర్వాత దాన్ని ముద్దలా చేసుకొని దాని మీద ఒక క్లాత్ తడి బట్టను పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక చెక్క లాంటి ఐటెం దొరుకుతుంటుంది. అది సూపర్ మార్కెట్స్లలో దొరుకుతుంది. దాని మీద ఇలా మనం ప్రెస్ చేస్తే నేను వీడియోలో చూపించిన విధంగా అలా గవ్వల్లాగా వచ్చేస్తాయి. ఇలా అన్నీ చేసేసుకొని బాండీలో నూనె వేసి ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి. బాగా బ్రౌన్ కలర్లో రావాలి. అలా అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం పిండి 4 కప్పులు తీసుకుంటే దానికి తగ్గట్టుగా బెల్లం 2 కప్పులు తీసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ పోసేసి మనం పాకు వచ్చేంత వరకు కాగబెట్టాలి. చూడండి, ఇలా బాగా ఇలా వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా చూడండి, ఇలా అంటే ఇలా మనకు ముద్దగా గట్టిగా అయిందా, కొంచెం లేత పాకులా ఉంది. లేత పాకులాగా ఉంటే కనుక మనకి రావు కరెక్ట్గా. అందుకని మనం మళ్ళీ వేసి చెక్ చేసుకోవాలి 10 నిమిషాల తర్వాత. చూడండి, 10 నిమిషాల తర్వాత ఎలా వస్తుందో పాకు. ఇందాక చూసినట్టు ఇప్పుడు చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు గట్టిగా వచ్చింది. ఇప్పుడు ఆపేయచ్చు మనం. ఇప్పుడు బాండీని కింది దించేసి మనం వేయించిన గవ్వలన్నింటినీ కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకుంటూ రావాలి. చూడండి ఎలా కలుపుతున్నానో. మొత్తంగా కలుపుకున్న తర్వాత ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.